ఇప్పుడు ఆ అమ్మాయికి మూడే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ బ్యాగ్ నుంచి ఏదో ఒక గులకరాయిని తీసుకోనని చెప్పేయడం. 2, అందులో ఉన్నటువంటి 2 రాళ్లను తీసేసి వడ్డీ వ్యాపారి మోసం చేశాడని బహిర్గతం చేయడం. మూడో ఆప్షన్ ఏంటంటే అందులో ఉన్నటువంటి 2 రాళ్ళు నల్లటివే అని తెలిసినా కూడా ఏదో ఒక రాయిని ఎంచుకొని తండ్రి కోసం తనని తాను త్యాగం చేసుకోవడం. కానీ ఆ అమ్మాయి మాత్రం అలా చేయలేదు. బ్యాగ్లో నుంచి ఒక రాయిని తీసి దాన్ని చూడకుండానే వెంటనే అక్కడ గార్డెన్లో ఉన్నటువంటి మిగతా రాళ్ల మధ్యలోకి విసిరేసింది. వెంటనే ఆ వడ్డీ వ్యాపారి చాలా కోపంగా, ఏం చేసావు నువ్వు? అసలు అది ఏ రంగో చూడకుండా అలా ఎలా పడేశావు? కావాలనే ఇదంతా చేసావని కోపడతాడు. అప్పుడు ఆ అమ్మాయి వడ్డీ వ్యాపారితో, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి సంచిలో నుంచి మిగిలిన రాయిని తీసి అది ఏ రంగో చూడండి. అప్పుడు నేను విసిరేసిన రాయి ఏ రంగుదో మీకు ఈజీగా తెలిసిపోతుందని సింపుల్గా చెప్పింది. అప్పుడు ఆ వడ్డీ వ్యాపారి కంగారు పడిపోతూ అందులో ఉన్నటువంటి రాయి తీయకపోతే తన మోసం ఎక్కడ బయటపడిపోతుందో అని భావించి మిగిలి ఉన్నటువంటి రాయిని సంచిలోంచి తీస్తాడు. ఇతను తీసిన రాయి నల్లగా ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఎంచుకున్న రాయి తెలుపు రంగే అని అందరూ భావిస్తారు. దీనివల్ల ఆ ముసలి వడ్డీ వ్యాపారి ఆ బిజినెస్ మ్యాన్ యొక్క అప్పు మొత్తం కొట్టేయాల్సి వచ్చింది. ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా సరే మీకు ఉన్నటువంటి చాయిసెస్కి లొంగిపోకుండా ఆలోచనాత్మకంగా ఆలోచించి ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా సరే మనం అధిగమించవచ్చని నిరూపించబడింది.